దిస్ ఇస్ కుస్మా. వెల్కమ్ టు MAXLOGICALS. ఈ రోజు నేను RRB గ్రూప్ డి గురించి చెప్దామని వచ్చాను. సో ఫస్ట్ మనకి ఏంటి అని అంటే, ఎక్కడ చూసినా సరే రైల్వే జాబ్లో మేము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చాలా మంది అనుకుంటున్నారు. సో మనకి ఎవరైతే 10th క్లాస్ మరియు ఐటీఐ ఎలిజిబిలిటీతో రైల్వేలో జాబ్ పట్టాలి అని ఎదురు చూసే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అండి. సో మనకి రైల్వేలో RRB గ్రూప్ డిలో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి సుమారుగా 32,428 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి ఈ ఎగ్జామ్కి. మనకి దీని యొక్క డేటింగ్ అప్లై ఎలా ఇచ్చారు అని అంటే, జనవరి 23rd మనకి స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడం. అండ్ 22nd ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఇచ్చారు. బట్ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. మార్చ్ 1 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. దీని యొక్క ఇనిషియల్ శాలరీ ఎలా ఉంది అని అంటే 18,000 నుంచి దీని యొక్క ఇనిషియల్ శాలరీ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దట్ మనకి దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా ఉంది. అంటే ఎలిజిబుల్ ఏ ఏజ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని అంటే 18 years to 36 years వరకు ఎలిజిబుల్ అండి. RRB గ్రూప్ బి ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే మినిమం 18 years to మ్యాక్సిమం 36 years అనేది వాళ్ళైతే ఉండాలి అంటే. సో ఈ ఎగ్జామ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతూ ఉంది. దాన్నే CBT ఎగ్జామ్ అని అంటారు. ఏంటండి CBT ఎగ్జామ్ మాకు తెలియడం లేదు అని అంటే, CBT ఎగ్జామ్లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్స్ ఎగ్జామినేషన్స్లో ఇస్తారు. ఈ 4 టాపిక్స్ ఎగ్జామినేషన్స్ మొత్తం 100 మార్క్స్. సో ఈచ్ వన్ 1 క్వశ్చన్ అనమాట. అంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే మ్యాథమెటిక్స్ మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. అంటే ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నట్టు. ఆఫ్టర్ దట్ మనకి జనరల్ సైన్స్ మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. ఈ జనరల్ సైన్స్లో ఏమేమి ఉంటాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇవి కూడా 10th క్లాస్ స్టాండర్డ్ అంటే CBSE సిలబస్ మనకి ఇస్తారన్నమాట. ఆఫ్టర్ దట్ మనకి రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. ఆ తర్వాత మనకి ఫైనల్గా ఏముంటుంది అని కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మనకి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్. ఈ మొత్తానికి మనకి టైం లిమిట్ ఎంత అని అంటే 90 minutes మాత్రమే. ఓకేనండి. ఈ 100 క్వశ్చన్స్ కూడా మనం 90 minutes మనం రాయాల్సి ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం సిలబస్ కూడా డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ మొత్తానికి అందుబాటులో ఉండేటట్టు సో సేమ్ సిలబస్ అనేది ఉంటుంది అంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ డేస్లో ఒక్కొక్కరికి ఎగ్జామ్ అయితే పడుతూ ఉంటుంది అండి. సో దీనికి ఎగ్జామ్ ఫీజు ఉంటుందా అంటే ఉంటుంది. అది ఎవరికి ఎలా ఉంటుంది అని అంటే, ఈ ఎగ్జామినేషన్ రాయాలి అని అంటే ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. ఎవరెవరు ఎంత పే చేయాలి అని అంటే, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC, ST, మైనారిటీ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజ్ 250 రూపీస్ పే చేయాలి అండి. సో ఎగ్జామ్ రాసిన వెంటనే ఇవన్నీ కూడా మనకి రిఫండ్ అయిపోతాయి అన్నమాట. సో ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో వాళ్ళకి మాత్రం రిఫండ్ అవ్వవు. ఎగ్జామ్ రాస్తేనే మనకి రిఫండ్ అవుతాయి. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ మెంబర్స్ అందరికీ కూడా, మెయిల్స్ అండ్ రిమైనింగ్ అందరికీ కూడా 500 రూపీస్. సో మనం 500 రూపీస్ పే చేస్తున్నాం కదా ఎగ్జామ్ ఫీజ్, మాకు 500 రూపీస్ రీఫండ్ అవుతాయనంటే 500 అవ్వదు అంటే 400 రూపీస్ మాత్రమే రీఫండ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఫీమేల్స్ అందరికీ కూడా 250 రూపీస్ అండ్ దెన్ వాళ్ళకి రీఫండ్ అయితే అయిపోవడం జరుగుతుంది. బట్ మేల్స్కి అయితే 500 రూపీస్, బట్ వాళ్ళకి 400 రూపీస్ మాత్రమే వాళ్ళకి రీఫండ్ అవుతుంది అండి. అండ్ మనం చూసుకున్నట్లు అయితే, సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ అన్నాం కదండి. సో మ్యాథమెటిక్స్లో టాపిక్స్ ఏమేమి ఇస్తారు? మనం ఎన్ని క్వశ్చన్స్ అన్నాం? 25 క్వశ్చన్స్ మనకి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ అని అంటే ఎందులో వస్తాయి అని అంటే, ఫస్ట్ నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, LCM and HCF, రేషియో అండ్ ప్రొపోర్షన్, simplifications, time and distance, profit and loss, geometry, square roots, calendar and clock, mensuration, fractions, percentages, time and work, simple interest and compound interest, algebra, age calculations అండ్ పైప్స్ అండ్ సిట్రజన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చూసుకోవాలి? రీజనింగ్ కదా. సో రీజనింగ్ నుంచి ఏమొస్తుందో చూసుకున్నట్లయితే మనం హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ నుండి టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ రీజనింగ్ నుంచి ఏంటంటే మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు. సో 30 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్స్. సో అందులో టాపిక్స్ ఏమేమి అడుగుతారు అని అంటే, రీజనింగ్, analogies, coding and decoding, relationships, jumbling, DA and sufficiency, similarities and differences, alphabetical series, statement arguments, alphabetic series, mathematical operations, syllogisms, Venn diagrams, conclusions, decision making, numerical series, analytical reasoning and directions. ఇవన్నీ కూడా రీజనింగ్ అడగడం జరుగుతుంది. అండ్ మనకి ఫైనల్గా ఇంకేముంది అని అంటే జనరల్ సైన్స్ ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఈ 3 టాపిక్స్ నుంచి అయితే జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనండి. ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డ్స్ వరకే అంటే CBSE సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా అన్ని బేస్ చేసుకొని నార్మలైజ్డ్ మార్క్స్ ఇస్తారు మనకి. ఇవంతా బేస్ మీద మనకి సో షార్ట్ లిస్ట్ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే
మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ దట్ మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. లాస్ట్గా మెడికల్ ఎగ్జామ్. ఇదంతా క్వాలిఫై అయితే RRB గ్రూప్ డీలో పక్కాగా జాబ్ కొడతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మ్యాక్స్ లాజికల్.